బ్రేకింగ్ న్యూస్ టీడీపీకి సంబంధించిన నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సీఎం లేఖ రాసిన తర్వాత డైరెక్ట్గా కలిశారు. 30% ఈవీఎంలు సరిగా పని చేయట్లేదని, దాదాపు 3 గంటల సమయం వృధా అయిందని, ఈవీఎంలు పని చేయని చోట రీపోలింగ్ నిర్వహించాలని, ఈవీఎంల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు అసంతృప్తి ఉందని, సో ఎన్నికల సంఘం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీకి సంబంధించిన నేతలు డైరెక్ట్గా సిఈసిని కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 3 hours ఆఫ్ టైంని ఎలా రీకూప్ చేస్తారు, అందుకని అలాంటి చోట రీపూలింగ్ నిర్వహించాలని సీఎం లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు అమరావతి నుంచి మా ప్రతినిధి హసీనా మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, పూర్తి డిమాండ్స్ ఏమిటి? 3 hours ఆఫ్ టైంని రీపోలింగ్ నిర్వహిస్తే సరిపోతుందంటున్నారా? ఈవినింగ్ 5 o'clock తర్వాత టైం ఎక్స్టెన్షన్ అడుగుతున్నారా? ఏం జరుగుతోంది అసలు అక్కడ? ప్రధానంగా టీడీపీ నేతలు కొద్దిసేపటి క్రితమే వచ్చి ఈసీకి వీళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. దాదాపు 30% ఈవీఎంస్ పనిచేయట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్ చేయించాలంటున్నారు. అయితే ఇదే అంశం పైన మనం ఎన్నికల అధికారిని కూడా అడిగాము. వివిప్యాడ్లో 7 seconds దాటిన కనబడకపోవడం ఒకటి, ఆ తర్వాత ఈవీఎంస్ ఎక్కడైతే పనిచేయడం లేదో 10:30 అయినా కూడా ఎక్కడైతే పోలింగ్ స్టార్ట్ కాలేదో ఆ ప్లేసెస్లో రీపోలింగ్ చేస్తారా అంటే, సో దానికి సంబంధించి అధికారులతోటి ఇప్పుడే ఈసీ కూడా సమావేశమయ్యారు. పూర్తి స్థాయిలో మొత్తం ఎక్కడెక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఏంటి, ఎంత పర్సంటేజ్ వరకు పోలింగ్ నమోదయ్యింది, ఎక్కడెక్కడ ఇంకా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక ½ an hourలో మనకి సమాచారం ఇస్తామన్నారు. ప్రస్తుతం మనతో వర్ల రామయ్య ఉన్నారు, మనం అడుగుదాం. సార్, మీరు ఇప్పుడు ఈవీ ఎక్కడెక్కడ పనిచేయలేదు అని అన్నారు, రీపోలింగ్ ఎక్కడెక్కడ డిమాండ్ చేస్తున్నారు? మేము చాలా చోట్ల పనిచేయట్లేదని లిస్ట్ ఇచ్చామమ్మా. మేము లిస్ట్ చాలా పోలింగ్ స్టేషన్స్ కూడా మేము వీటన్నిటి మీద కూడా మేము ఏ పోలింగ్ స్టేషన్ చేయటాన్ని ఇచ్చాం. ఇంకా చాలా చోట్ల జరగలేదు. మోర్ దాన్ 30% పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎంలు మొరాయించడం కానీ, ఇంతవరకు పోలింగ్ స్టార్ట్ అవ్వటం కానీ మేము గమనించాం. వీటన్నిటిలో కూడా ఒక్కసారి ఓటర్ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేయకుండా తిరిగి వెళ్తే మళ్ళీ తర్వాత తిరిగి మనం రమ్మన్నా కూడా రాడండి అతను. అందుకని ఈ స్టేషన్స్ అన్నింటిలో కూడా రీపోలింగ్ కండక్ట్ చేయాలి. ఇంత ఘోరంగా విఫలమైన ఎలక్షన్ కమిషన్ గతంలో ఎప్పుడూ లేదు. ఎందుకో ఈవీఎంల మీద తగు జాగ్రత్త తీసుకోవడంలో కూడా ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైంది. కమిషన్ అంటుంది ఎంప్లాయీస్ కి సరైన అవగాహన లేకపోవడం వల్ల, వైర్లు కనెక్షన్స్ చూడకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే అన్ని చోట్ల రెక్టిఫై చేస్తున్నాము మేము. పూర్తి స్థాయిలో ఎవరైతే సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్ లో నిలబడతారు, ఎంతమంది అయినా కానివ్వండి, వాళ్ళందరూ రాత్రి 11 అయినా కూడా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి ఓటు వేయడానికి మేము అనుమతిస్తామంటున్నాం. ఎన్నికల కమిషన్ సిబ్బందికి తగిన విధంగా తర్ఫీదు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్దే. వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. తర్ఫీదు మేము ఇవ్వలేకపోయామంటే దట్ ఈజ్ యువర్ ఫెయిల్యూర్. ఇంటోటో స్క్రూపులస్గా వాళ్ళు యాక్ట్ చేసేటట్లుగా వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ది. ట్రైనింగ్ ఇవ్వలేదు, వాళ్ళకి అవగాహన రాలేదంటే దట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. నీ ఫెయిల్యూర్ని మా మీద ఎట్లా అడుగుతూ ఉన్నావు? ఎంప్లాయీ ఆఫీసర్ పోస్టెడ్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, వాడు సరిగా యాక్ట్ చేయకపోతే తప్పు నీది. నువ్వు సరిగా ట్రైనింగ్ ఇవ్వలేదు కనుక ఘోరంగా ఎలక్షన్ కమిషన్ విఫలమైంది. సో ఇది వర్ల రామయ్య చెప్తున్న విషయం. పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ విఫలమైంది. కనీసం ఇక్కడ 30% వరకు కూడా కొన్ని చోట్లలో ఇప్పటి వరకు కూడా పోలింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా రీపోలింగ్ జరిపించాలి. ఎందుకంటే ఒకసారి ఓటర్ మార్నింగే బారులు తీసిన దృశ్యాలు మనం అంతా చూసాము. సో ఓటర్లు రారు కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ రీపోలింగ్ చేయాలనేది డిమాండ్. ఇదే క్వశ్చన్ నేను సిఈసిని కూడా అడిగాను. ఖచ్చితంగా ఇక్కడ రీపోలింగ్ చేస్తారా, లేకపోతే పోలింగ్ టైమింగ్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా అని అడిగాను. అయితే మరి ఒక ½ an hourలో పూర్తి స్థాయిలో అనే డీటెయిల్స్ ఇస్తామన్నారు. ఎక్కడెక్కడ సమస్య జరిగింది, ఎక్కడెక్కడ ఏ టైంలో మళ్ళీ స్టార్ట్ చేశారు, ఇంకా సమస్య ఉన్న ప్రాంతాలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఒక ½ an hourలో ఇస్తామన్నారు. అయితే ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఎక్కడైతే ఈవీఎం నుంచి లేట్గా స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్లో ఎవరైతే క్యూ లైన్లో నిలబడి ఉంటారో ఆ క్యూ మొత్తం రాత్రి 10 అయినా వాళ్ళందరూ ఓటు వేసేంత వరకు మేము అనుమతిస్తామని చెప్పారు. ఆల్రైట్, దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది సిఈసికి రీపోలింగ్ నిర్వహించే ఆ విషయంలో ఎటువంటి ఆలోచన లేదు అని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హసీనా. సో అది సిచ్యువేషన్. ఒకవేళ 30% పోలింగ్ జరగకపోయిన నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ సిఈసి అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. యాజ్ పర్ గ్రౌండ్ రిపోర్ట్స్ మనకు అందుతున్న దాన్ని బట్టి
సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రాత్రి 10 అయినా 11 అయినా ఓటు వేసే అవకాశం ఇస్తాం కాబట్టి రీపోలింగ్ అనే అంశం తలెత్తదు. నిజానికి రీపోలింగ్ నిర్వహించే సందర్భాలు కూడా వేరుగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో సిఈసి ఎటువంటి గైడ్ లైన్స్ తిరిగి మళ్ళీ వాళ్ళ స్టాఫ్కి ఇస్తుంది, అలాగే సీఎం రాసిన లేఖకి ఎలాంటి రిప్లై ఇస్తుంది అనేది మరికొద్ది సేపట్లో తేలే అవకాశం కనిపిస్తుంది. ఇంకొద్దిసేపట్లో సిఈసి ఈ విషయంపై మీడియాను అడ్రస్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 గంటల సమయం పూర్తవుతోంది. ఈ 4 గంటల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఇంతవరకు నమోదైంది? పోల్ మీటర్ను ఒకసారి